కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏ సైజ్ అయినా సరే మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ప్లెయిన్ అయినా సరే ఈ అంచులు అనేది మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఇప్పుడు ముందు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుము తీసుకోవాలి. మనం నడుము భాగానికి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. తీసుకోవడానికి మనకి నడుము అనేది పైకి ఎత్తేస్తుంది కాబట్టి నడుముకి ఎప్పుడు కూడా బెల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కింద ముందు మనం మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి ముందే. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగం ఒకటి మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి నడుము లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను. మొత్తానికి ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఖర్చు ఎక్స్ట్రా కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక నేను 2 ఇంచెస్ తీస్తున్నాను మార్కింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ అయితే అయిపోయింది. పొడవు అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఖర్చుతో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇప్పుడు బ్లౌజ్ నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచే మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు డీప్ తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ని ఒకటి నడుము భాగాన్ని ఇదిగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం మిడిల్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడి నుంచి మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి బయటికి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని చుట్టూరు కూడా డ్రా చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడ భాగం దగ్గర లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఖర్చు ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్లో చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. నెక్ అనేది మనకి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ నెక్ కోసం. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో అంతవరకు వేసుకోండి. టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి.
మీరు తాళ్ళు పట్టీతో తీసుకోకండి, ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పొడవైపోతుంది, మెడభాగం పెద్దదైపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఖర్చు ఎంత అవుతుందో సాగకుండా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెం కిందకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా మనకి ఇటువైపు అయితే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి మెడభాగం దగ్గర తక్కువ వస్తుంది, అలాగే నడుము దగ్గర కింద కూడా తక్కువ వస్తుంది. ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనకి ఓపెన్ సైడ్ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనకి లోత్ అనేది తీస్తాం కాబట్టి సరిపోతుంది. మనకి బార్డర్ అనేది కిందకు వచ్చిన ప్రాబ్లం లేదు నడుము వైపుకి, కాబట్టి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మెడభాగం అది కరెక్ట్గా చూసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మెడభాగం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది మెడభాగం, కాబట్టి నేను ఇక్కడితోనే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అంచు అనేది జస్ట్ కొంచెం వస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. చుట్టూరు ఈక్వల్గా మార్కింగ్ చేసుకోవాలి. టూ లేయర్స్ కూడా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మెడభాగానికి మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చెక్ చేసుకోండి. అలాగే లూజ్ కూడా మార్కింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగానికి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం కిందకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి రౌండ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోత్ అనేది మార్కింగ్ చేసుకోండి. నార్మల్గా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. బాగా లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, లోత్ అనేది కొంచెం కింద నుంచి లోత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి అయితే లోత్ తీసుకోకూడదు. మనకి లోత్ తీసుకోవడం ఉపయోగం ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి, అవి రాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి సన్నగా.
అలాగే పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోండి. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. మనకి స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి, అంటే ఇక్కడ వరకు మనకి స్టిచ్చింగ్ అని తెలియడం కోసం. అలాగే డాట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మనం షేప్ బెల్ట్ని తీసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. మనం బ్లౌజ్లో లూజ్ అనేది పెంచాం కాబట్టి ఇక్కడ కూడా లూజ్ అనేది పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మనకి అంచు అనేది బ్యాక్ పార్క్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ బెల్ట్ అనేది తీసుకోవచ్చు. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు స్ట్రైట్ పీసెస్ 2 తీసుకోండి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. టూ సైడ్స్కి కూడా సరిపోతుంది, ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు బార్డర్ అయితే వేయడం లేదు, బార్డర్ కట్ చేసేస్తున్నాను. కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి మెయిన్ మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మన క్లాత్ సరిపోకపోయినా సరే హ్యాండ్స్కి క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు ప్లెయిన్ నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ముందుగా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగానికి ఈ విధంగా కలపాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ని స్ట్రైట్ తీసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్గా స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా పెట్టుకొని మనం క్రాస్ కట్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం
కొంచెం కట్ చేసుకోండి, అంటే ఇక్కడ వరకు మనకు పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్కి కూడా మనం రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే డ్రా చేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కి కూడా క్లాత్ యాడ్ చేసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.